హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము గోధుమ రవ్వ ఎర్రపప్పుతో కిచిడి చేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఫ్రై కానిద్దాము. అల్లం ముక్కలు ఫ్రై కావడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కిచిడీకి అయితే. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే కరివేపాకు, ఇప్పుడు క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి సపోర్ట్గా ఉంటారు. చూడండి, వెజిటబుల్స్ అన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు వేరుశనగ విత్తనాలు నేనైతే 4 గంటల సేపు నానబెట్టుకున్నాను, అందులో వేసేసుకుందాము. వేరుశనగ తినడం వల్ల మంచి హెల్తీగా ఉంటారు. తినని వాళ్ళు కానీ కిచిడి తింటే చాలా బాగుందనేసి అంటారు. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు ఫ్రై కానిద్దాము. చూడండి, ఫ్రై అయితే అయిపోయినాయి. పల్లీలు, వెజిటబుల్స్ అన్నీ సరే బాగా కలుపుకున్నాం. చూడండి, కలర్ఫుల్గా అయితే ఉంది. వెజిటబుల్స్, పల్లీలు అన్నీ వేయడం వల్ల. ఇప్పుడు మనము కొద్దిగా అంత సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఎర్రపప్పును కడుక్కొని పెట్టుకున్నాను నేనైతే. చూడండి, అందులో వేసేసుకుందాము. ఒక కప్పుడు అయితే తీసుకున్నాను నేను. ఎర్రపప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో గోధుమ రవ్వ ఒక కప్పుడు వేసుకుందాము. బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే కిచిడి చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో వాటర్ అయితే పోసుకొని, చూడండి, వాటర్ ఒక కప్పుడు ఎర్రపప్పుకో 2 కప్పులు అయితే వేస్తున్నాను నేను. ఒక కప్పు తీసుకున్నాం కదా గోధుమ రవ్వ, 1 కప్పు వాటర్. ఇప్పుడు మొత్తం 3 కప్పులు వేసాను నేనైతే కొలతగా. ఒకసారి బాగా కలుపుకుందాము. అంతా బాగా ఎర్రపప్పు, గోధుమ రవ్వ, వెజిటబుల్స్ అన్నీ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము 3-4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందాము. ఇప్పుడు మనము కిచిడీలోకి జీడిపప్పును ఫ్రై చేసుకుందాము. 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరుగుతుంది. చూడండి, నెయ్యి అయితే కరుగుతుంది కదా. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో టేస్ట్గా ఉంటుంది. జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం నములుతుంటే బాగుంటుంది. చూడండి, ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు మనము కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చినాయి కదా, గాలి అంతా వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాము. చూడండి, చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. 3 కప్పులు కొలత పెట్టి పోసుకున్నాం కదా. చూడండి, మరీ ఉడకకుండా కాకుండా బాగా ఉడికింది. ఇప్పుడు మనం అందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, నెయ్యిలో అది వేసేసుకుందాము. ఎంతో టేస్ట్గా ఉండే కిచిడి రెడీ. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఎర్రపప్పు కిచిడి రెడీ అయిపోయింది.
చాలా బాగుంది. చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే ఈ గోధుమ రవ్వ ఎర్రపప్పు కిచిడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.